YouTube has just received a big update from monetization. హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణ్. ఈ వీడియోలో మన కంటెంట్ వచ్చేసి ఏంటంటే ఆటోమేటిక్ డబ్బింగ్. ఈ ఆప్షన్ అనేది ప్రతి ఒక్కరి యూట్యూబ్ లో వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నా వీడియో చూపిస్తాను. నా వీడియోలో వాయిస్ ఓవర్ అనేది నేను తెలుగే యూజ్ చేస్తాను. ఈ వీడియో వచ్చేసి నేను దీన్ని రికార్డ్ చేసుకుని యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో అన్నది ఇంగ్లీష్ లో వస్తుంది, తెలుగు కంటెంట్ కాకుండా ఇంగ్లీష్ లో వస్తుంది. నా సబ్స్క్రైబర్స్ అంటే కొంతమంది వచ్చేసి అన్న మీ వీడియో అనేది యూట్యూబ్ లో ఇంగ్లీష్ లో వస్తుంది, నాకేం అర్థం కావట్లేదు, ఏంటన్నా ఇలా చేశారు. చాలా మంది కూడా కామెంట్ అయితే చేశారు. ఇలాంటి వీడియోస్ ఒకవేళ మీకు కూడా యూట్యూబ్ లో వస్తే, మీకు మీ ఛానల్లో కూడా మీ సబ్స్క్రైబర్స్ మీకు ఏమన్నా కామెంట్ అనేది చేస్తే, మీరు సింపుల్ గా ఈ సెట్టింగ్ అనేది చేసుకుంటే ఇక్కడ నుంచి మీ వీడియోస్ కూడా తెలుగులోనే వస్తాయి. మరి ఆ సెట్టింగ్ అనేది మనం ఎలా ఆన్ చేసుకోవాలి అనేది మీకు నేను క్లారిటీగా చూపిస్తాను. ఇప్పటికైనా వీడియో లైక్ చేయకుండా వీడియో లైక్ చేసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మరి మనం టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఓకే, ముందు మీరు క్రోమ్ అనేది ఓపెన్ చేసుకోండి. గూగుల్ క్రోమ్ అన్నది ఓపెన్ చేసుకొని ఇందులోకి వచ్చేసి ఏమని టైప్ చేశారంటే యూట్యూబ్ స్టూడియో అని నార్మల్ గా టైప్ చేయండి. యూట్యూబ్ స్టూడియో అని టైప్ చేసిన వెంటనే ఇలా అయితే వస్తుంది. పైన రైట్ సైడ్ లో 3 డాట్స్ అని కనిపిస్తున్నాయా, ఒక 3 చుక్కలని కనిపిస్తున్నాయి. వీటి మీద క్లిక్ చేసుకోవాలి. డెస్క్టాప్ సైడ్ అనేది కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసుకోవాలి. కొంచెం మీకు జూమ్ చేసి చూపిస్తున్నా, అన్ని కూడా స్మాల్ అయితే వస్తున్నాయి. స్టార్టింగ్ వచ్చేసి యూట్యూబ్ స్టూడియో అని కనిపిస్తుంది. సెకండ్ వచ్చేసి లాగిన్ అని కనిపిస్తుందా, లాగిన్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇలా అయితే వస్తుంది. అంటే ఇక్కడ కొద్దిగా టైం పడుతుంది, చూసుకోండి. సెట్టింగ్ అని కనిపిస్తుందా, ఇందులోకి అయితే వెళ్ళాలి. తర్వాత ఇలా అయితే వస్తుంది. అప్లోడ్ డిఫాల్ట్స్ అని కనిపిస్తుందా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. అడ్వాన్స్డ్ సెట్టింగ్ లోకి వెళ్ళాలి. కొంచెం ఇలా కిందికి వస్తే ఇక్కడ కనిపిస్తుంటది మనకు ఆటోమేటిక్ డబ్బింగ్ అని కనిపిస్తుందా. నేను వాయిస్ ఓవర్ అనేది కేవలం తెలుగులో మాత్రమే ఇస్తున్నా. బట్ ఏంటంటే అది యూట్యూబ్ లోకి వెళ్ళిన తర్వాత వీడియో అన్నది ఇంగ్లీష్ లో వస్తుందని చాలా మంది కూడా కామెంట్ అయితే చేస్తున్నారు. మీ వీడియోస్ అన్నది యూట్యూబ్ లో మీ ఫాలోవర్స్ కి ఒకవేళ ఇంగ్లీష్ లో వస్తే మీరు సెట్టింగ్ అనేది ఇక్కడ నుంచి మాత్రమే ఆఫ్ అన్న చేసుకుంటే వాళ్ళకి కూడా తెలుగులోనే వస్తుంది. కేవలం వాళ్ళకి తెలుగులో మాత్రమే లాంగ్వేజ్ అనేది వస్తుంది. ఒకవేళ మనకి తెలుగు కాకుండా కన్నడ గానీ, మలయాళం, తమిళ్, ఉర్దూ అంటే ఇలా లాంగ్వేజ్ లో మన వీడియో అనేది వాళ్ళకు డబ్బింగ్ అనేది అవ్వాలంటే ఇక్కడ మీరు దీన్ని ఎటువంటి ఆప్షన్ అనేది సెట్టింగ్ అనేది మీరు చేయకుండా నార్మల్ గా వీడియోస్ అనేది చేసుకుంటూ పోతే సరిపోతుంది. కానీ ఏంటి, ఇప్పుడు మనకు యూట్యూబ్ అనేది తీసుకొచ్చిన లేటెస్ట్ అప్డేట్ వచ్చేసి ఏంటి అంటే మన వీడియో వచ్చేసి వేరే లాంగ్వేజ్ లో కూడా ఇంకా కొంచెం ముందు టైమింగ్స్ ఉన్నాయి. అంటే కొన్ని రూల్స్ ఉన్నాయి అన్నమాట యూట్యూబ్ పరంగా. ఆ రూల్స్ అనేది అయిన తర్వాత మనకి ఇంకా కొన్ని డేస్ అనే తర్వాత మన వీడియో అనేది వేరే లాంగ్వేజ్ లో కూడా ఆటోమేటిక్ గా డబ్బింగ్ అనేది అవుతుంది. ఓకే, మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఇప్పుడు కన్నడ లాంగ్వేజ్ ఉంది. ఈ కన్నడ లాంగ్వేజ్ లో యూట్యూబ్ అనేది మన తెలుగు వీడియోను ఆటోమేటిక్ గా డబ్బింగ్ అనేది చేస్తుంది. మనం తెలుగు మనకు కన్నడ గానీ, తమిళ్ గానీ, హిందీ గానీ, ఉర్దూ గానీ ఏం భాష మనకు రాకున్నా పర్లేదు. జస్ట్ మనం తెలుగులో మన వీడియో అనేది వాయిస్ ఓవర్ ఇచ్చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే గనక ఆ వీడియోని యూట్యూబే రకరకాల భాషల్లో డబ్బింగ్ అనేది చేస్తుంది. అలా మీ వీడియో కూడా వెళ్ళాలి అనుకుంటే మాత్రం మీరు ఇక్కడ ఎటువంటి సెట్టింగ్ అనేది ఆన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఏంటంటే చాలా మంది కూడా కామెంట్ అనేది చేసేది, అన్న నా వీడియో కేవలం తెలుగులో మాత్రమే రావాలి, ఇంగ్లీష్ లో అసలు కూడా రాకూడదు అనుకుంటే ఇక్కడ మీరు సెట్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. అంటే టైటిల్ కూడా మన వీడియోకి తెలుగులో ఇస్తుంటే అది ఆటోమేటిక్ గా ఇంగ్లీష్ లోకి చేంజ్ అవుతుంది. దాన్ని కూడా మనకి ఇంగ్లీష్ లో రాకుండా కూడా మనం చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఆటోమేటిక్ డబ్బింగ్ సెట్టింగ్ కనిపిస్తుందా, దాని కింద అలో ఆటోమేటిక్ డబ్బింగ్ అని కనిపిస్తుంది. దీన్ని మీరు అంటిక్ అన్నది చేసుకోండి. సింపుల్ గా అంటిక్ అనేది చేసుకుంటే ఇక నుంచి మీరు చేసే వీడియోస్ అన్ని కూడా కేవలం తెలుగులో మాత్రమే వస్తాయి. ఇంగ్లీష్ లో రాకుండా కేవలం తెలుగులో మాత్రమే లాంగ్వేజ్ అనేది వస్తుంది. ఈ సెట్టింగ్ అనేది ఆఫ్ అన్నది చేసుకొని కింద సేవ్ అని కనిపిస్తుందా, ఈ సేవ్ అన్నది క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సేవ్ అన్నది మనం క్లిక్ చేసుకుంటేనే మన వీడియో అన్నది వేరే లాంగ్వేజ్ లోకి వెళ్లకుండా కేవలం తెలుగులోకి మాత్రమే వస్తుంది. అర్థమైందా? యూట్యూబ్ లో వీడియోస్ అనేవి చూసే వాళ్ళకు చెప్తున్నా, మీరు ఒకవేళ వేరే వాళ్ళ కంటెంట్ అది తెలుగు కంటెంటే కానీ మీకు ఒకవేళ ఇంగ్లీష్ లో వస్తే, మీ ఫోన్ లో మీకు ఇంగ్లీష్ లో వస్తే మాత్రం మీరు దాన్ని ఆటోమేటిక్ గా తెలుగులో చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తా. మీరు బ్యాక్ అనేది వచ్చేయండి. ఓకే, మీరు బ్యాక్ అనేది వచ్చేసి యూట్యూబ్ అనేది ఓపెన్ చేసుకోండి. యూట్యూబ్ అనేది ఓపెన్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను అర్థం కావాలనే ఉద్దేశంతో నా వీడియో మాత్రమే ఒకటి చూపిస్తున్నా. YouTube has just received a big update from
చూసారా, ఈ వీడియో వచ్చేసి మనకు ఇంగ్లీష్లో వస్తుంది. దీన్ని మనం కూడా చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, ఎందుకంటే మనం చూసేవాళ్ళం యూట్యూబ్లో వీడియోస్ అనేది మనం చూసేవాళ్ళం కాబట్టి ఇలాంటి వీడియోస్ ఒకవేళ మనకు తెలుగు కంటెంట్ కూడా ఇంగ్లీష్లో వస్తే మనం సింపుల్గా అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఎలా చేంజ్ చేసుకోవాలన్నది మీకు చూపిస్తా. పైన రైట్ సైడ్లో ఒక 3 డాట్స్ అనేది కనిపిస్తున్నాయా, 3 చుక్కలు కనిపిస్తుంటాయి. వీటి మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఆడియో ట్రాక్ అని కనిపిస్తుందా, ఇందులోకి అయితే వెళ్ళాలి. మీరు చూసుకుంటే టోటల్గా పైన ఇంగ్లీష్ అని ఉంది, కింద తెలుగు అని కనిపిస్తుంది. అసలు ఈ కంటెంటే తెలుగు కంటెంట్, కానీ మనకు ఇంగ్లీష్లో వస్తుంది కాబట్టి కింద మీరు తెలుగు అని క్లిక్ చేసుకోవాలి. కింద తెలుగు అని క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ఆటోమేటిక్గా మళ్ళీ ఈ వీడియో వచ్చేసి తెలుగులో వస్తుంది. ఒకసారి మీకు ప్లే చేసి మరీ చూపిస్తా. 500 సబ్స్క్రైబర్స్ అలాగే 3000 వాచ్ అవర్స్ ఉన్న మీరు ఇదే విధంగా వేరే వాళ్ళ కంటెంట్ ఒకవేళ తెలుగు అయితే మీకు ఆటోమేటిక్గా మీకు ఒకవేళ ఇంగ్లీష్లో వస్తే మాత్రం మీరు సింపుల్గా అయితే ఈ విధంగా అయితే చేంజ్ అనేది చేసుకోవచ్చు తెలుగులో. ఈ వీడియోలో వచ్చేసి ఇంతే అన్నమాట. ఈ వీడియో పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేసుకోండి, తప్పకుండా మీకు రిప్లై అనేది ఇస్తాను. ఇప్పటికైనా వీడియో లైక్ చేయకుంటే వీడియో లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.